చంద్రబాబు గారి వార్నింగ్‌కి దెబ్బకి అమెరికా నుంచి అమెరికాలో అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు 15 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తిరుగు టపాకి ఇమ్మీడియేట్‌గా పరిగెత్తుకుని రెక్కలు కట్టుకొని విమానం ఎక్కి మరీ వచ్చేసారట. చంద్రబాబు గారి వార్నింగ్ బాగా పనికొచ్చింది. తానా అలాగే ఆటా సభల కోసం అమెరికా వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగుల మీద రాష్ట్రానికి వచ్చేస్తున్నారట. మొన్న నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేలు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూలై నెలలో ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళ్లాలని, నెల రోజుల పాటు నియోజకవర్గంలో తిరగాలని సూచించారు. పార్టీ కార్యక్రమం కాదు అని చెప్పి తానా లేదంటే ఆటా తందానా అంటూ గనక అమెరికా వెళ్తే ఇక వాళ్ళకి గుడ్ బై చెప్పేస్తామని కూడా హెచ్చరించారట. దీంతో ఇమీడియట్గా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు తిరిగి వచ్చేస్తున్నారట. ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి ముందుగానే చెప్తున్నారు. ఎమ్మెల్యేలు సుమారు ఒక 15 మంది అమెరికాలో ఉన్నారట. 3, 4, 5 తేదీల్లో డెట్రాయిట్లో జరిగే 24వ తానా మహాసభలో హాజరయ్యేందుకు వాళ్ళంతా అమెరికా వెళ్ళారట. అయితే ఎప్పుడైతే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ సుపరిపాలన తొలుగడి గారి కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారట. అలా కాదని ఎవరైనా అమెరికా వెళ్తే టాటా చెప్పేస్తారని కూడా చెప్పడంతో ఇప్పటికే అమెరికా వెళ్ళిన ఎమ్మెల్యేలు తమ కార్యక్రమాలు రద్దు చేసుకుని వెనక్కి వస్తున్నారట. సాధారణంగా అమెరికాలో జరిగే తానా సభలకు రాష్ట్రంలోని ప్రముఖులకు ఆహ్వానాలు ఉంటాయి. రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా చాలామంది తానా సభలకు వెళ్తారు. ఇలా వెళ్ళిన వారు 3 రోజుల కార్యక్రమం తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉంటారు. కొద్ది రోజులు ఆట విడుపుగా అక్కడ గడుపుతారు. అయితే ఎప్పుడు ఈ కార్యక్రమంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఈసారి సరిగ్గా తానా సభల సమయంలోనే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లాలనే కార్యక్రమానికి అయితే రూపకల్పన చేశారు. ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని అధినేత ఆదేశించడంతో అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు ఉరుకులు పరుగుల మీద రెక్కలు కట్టుకుని విమానాలు ఎక్కి తిరిగి వస్తున్నారట.